నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కరువు నేలల్లో సిరులు పండించిన పరిపాలకుడు కేసీఆర్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మాజీ మంత్రి నిర్ణయాల వల్లే రాష్ట్రానికి నష్టం. హరీష్ రావుపై మరోసారి కవిత హాట్ కామెంట్స్. కేసీఆర్ పాలన సాగునీటి స్వర్ణయుగం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు గర్జన. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ స్పీడ్. విచారణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, కరువు నెలలో సిరులు పండించి రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపిన గొప్ప పరిపాలకుడు కేసీఆర్ అని, అలాంటి కేసీఆర్ను తిడుతున్న వారిని ఎన్నిసార్లు ఉరి తీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో నదీ జలాలు, కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ను ఎన్నిసార్లు ఉరి తీయాలని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్ అని 420 హామీలు అమలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 సార్లు ఉరి తీయాలని అన్నారు. చరిత్రలో ఎన్నో చూసాం, కానీ చెక్ డ్యాంలను పేల్చేసి ఇలాంటి చెత్త ప్రభుత్వం ఇంకెక్కడ చూడలేదని కేటీఆర్ అన్నారు. నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహాలకు కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నామని చెప్పారు. అవమానాలు భరించి ఆకలి బాధలు మాయం చేసిన మహానాయకుడు, తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన నాయకుడు, రైతు బంధు కేసీఆర్ను రేవంత్ రెడ్డి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సమైక్యవాదుల బూట్లు పాలిష్ చేసిన అల్పుడి చేతిలో తెలంగాణ ఉండడం బాధగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి బేసిక్స్ తెలదని ఎద్దేవా చేశారు. ఒట్టెం, సుంకిసాలకు నష్టం జరిగితే బాగు చేయలేని అసమర్థ నాయకుడని విమర్శించారు. పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప రాష్ట్రాల్లో ఏమీ జరగడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కానీ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్ట మాత్రులు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు. నిజంగా ఇవాళ ఆ అంగుష్ట మాత్రుడు అనే పదానికి, అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది. ఎందుకంటే ఒక్కసారి నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ, నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం. కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే, అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా? ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు ఐఐటికి IIITకి అంతరం తెలియదు. ఐఐటికి IIITకి అంతరమే తెలియదు. నీకు బచావత్కు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో, గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే,
బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు పేరుతో ఇచ్చిన ఈ పీపీటీలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సాగునీటి స్వర్ణయుగంగా సాగ్గా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికార్యంగా ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు. మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ఏనని ఎద్దేవా చేశారు. నీటి పంపకాల్లో ఉత్తమ కట్టుకథలు చెప్తే రేవంత్ పిట్టకథలు చెప్పారన్నారు. తాము కేవలం రాజకీయాల కోసం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదన్నది అందరూ గ్రహించాలని హరీష్ రావు కోరారు. కాంగ్రెస్ కంటే తాము 7 రెట్ల అధిక ఆయకట్టును రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. తెలంగాణకు సాగునీటిని అందించేందుకు అపర భగీరథుల్లా కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను నేడు కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై కక్ష కట్టిండ్రు, పాలమూరుపై పగబట్టిండ్రు అని విమర్శలు గుప్పించారు. ఫజల్ అలీ కమిషన్ వద్దన్న ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని వాపోయారు. పాలమూరుకు మరణశాసనం రాసింది, విభజన సమయంలో నీటి వాటాల్లో అన్యాయం చేసింది కాంగ్రెస్ అని ఆరోపించారు. నాటి జలద్రోహాల కొనసాగింపుగానే నేటి రేవంత్ సర్కార్ విధానాలు, వ్యవహారాలు ఉన్నాయన్నారు. తెలంగాణ సాధించిన నీటి హక్కుల్ని తాకట్టు పెట్టి రాష్ట్ర భవిష్యత్తును మంటగలుపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పెద్దల మెప్పు కోసం, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను చేజేతుల నాశనం చేస్తున్నారన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుని కేసీఆర్, రిటైర్డ్ సిడబ్ల్యూసీ విద్యాసాగర్ కలిసి శ్రీశైలం సోర్స్గా కట్టాలని భావించారని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి 50 టీఎంసీల నీరు వస్తుందని ఆశించగా 2 ఏళ్లుగా ఆశలను కూడా రేవంత్ కాలరాస్తారని విమర్శించారు. ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా, అంటే మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్లో సగం చదువుతాడు, కింద కేసీఆర్ గారు ఎక్కడో ఆరో పేరాలో మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి కలుపుతాడు, కలిపి ఇగో కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా. ఇది ఇందులో నేను మీకు బాగా అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది, ఎల్లో లైన్. రేవంత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ that with regard to sharing of water river Krishna until award of KWTD is notified, award of KWTD 1 shall be in force. ఇది full stop. ఇక్కడ నుంచి సక్కు గీకి వస్తాడు. He started the working arrangements between అని ఇది కూడా ఎక్కడికి 1956, ఇది కామా, ఇది full stop కాదు, కామా ఇక్కడికి చదువుతాడు. ఇక ఈ ఎల్లో టు ఎల్లో మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఇదంతా తెడిచిపెట్టి ఇగో మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ కలుపుతాడు. మీరు బాగా చూడండి. ఇక్కడ తర్వాత ఏమున్నది, ఇది ఎవరు మాట్లాడతారంటే ఈ పేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడతాడు. ఇదంతా మాట్లాడడానికి ఇక్కడ చూడండి 4. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఉత్తరం రాసిండు? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 14/7/2025 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ పాటిల్కి రాసిన లేఖ. ఏం రాసిండు? ఎన్హాండ్ ఈ లెటర్, ఫుల్ లెటర్ కూడా మీకు ఇస్తా, ఎవ్రీథింగ్, ఏ డాక్యుమెంట్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి లెక్క పేజీలు స్లిప్ చేస్తలేను, పారాగ్రాఫ్లు స్లిప్ చేస్తలేను, సెంటెన్స్లు అసలే మారుస్తలేను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆధారాలతో మాట్లాడుతున్నా. ఎవరికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా నేను ఇక్కడనే ఉంటా, క్లారిఫై చేస్తా, అన్ని చూపిస్తా. అయితే ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి 14/7/2025 నాడు రాసిన లేఖ. ఏమని రాసిండు? ఎన్హాన్సింగ్ డిశ్చార్జ్ కెపాసిటీ ఆఫ్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎంసి. పిఆర్పి అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. PRP SR discharge capacity is already constructed unauthorizedly to draw more than 1.5 lakh cusecs based on SRMC capacity. Unauthorized appude kattindo ani ayane oppukunnadu. Number full stop. Presently SRMC capacity is 44,000 cusecs as unlined canal. As per GO 223, the lining work is taken up which will ensure the capacity of SRMC from 44,000 to. తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత మరోసారి మాజీ మంత్రి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. రావు పైన కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ని ఎవరు నడిపిస్తున్నారని నిలదీశారు. సభను బహిష్కరించడం వెనుక కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. కీలక అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం సభలో ఉండాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. కృష్ణా పంపకాల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టారో చెప్పి పీపీటీ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ ధనదాహం కోసమే జోరాల నుంచి శ్రీశైలానికి మార్పు చేశారని ఆరోపించారు. హరీష్ నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని కవిత విమర్శించారు. దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు 2016లో 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి, అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నాం అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు. అట్లా కాదు, ఇది కరెక్టా కాదా? ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. రెండవది,
అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు? మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా ప్రభుత్వంలో అయినా ఇంట్లో అయినా, అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, దాంట్లో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీ ఆఫీసులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టిందని, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పార్లమెంట్లో మాట్లాడని మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్వే స్టాప్ తీసుకురావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. మహాత్మాగాంధీ పేరు లేకుండా చేయాలనేది బీజేపీ పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దూరాలోచనతో ముందుకు వెళ్తోంది. మందమరి లేదర్ పార్క్ ఏర్పాటు, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు కృషి చేస్తున్నాం. దేశంలో కళ్ల ముందే ఓటు చోరీ జరుగుతోంది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రైల్వే పార్టీ పార్లమెంట్ లో మాట్లాడారు సార్. కరోనా టైంలో ఏం చేసింది? సెంట్రల్ గవర్నమెంట్ కరోనా టైంలో అయితే కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏదైతే మేము ఎలక్షన్ అప్పుడు చెప్పినామో దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫ్రీ బస్కి కేటాయించడం జరిగింది. మళ్ళా 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి దాదాపు 700 కోట్లు కేటాయించడం జరిగింది. మళ్ళా ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉన్నదో దాదాపు 3,500 కోట్లు దానికి ఇప్పటివరకు కేటాయించడం జరిగింది. మళ్ళీ మీ అందరికి తెలుసు, ఎన్ని కష్టాలైనా గతంలో కూడా రైతుల కోసము అండదండగా ఉండినది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు నేషనల్ లెవెల్లో కూడా రైతుల కోసం మేము న్యాయం చేస్తామని చెప్పి ఏదైతే చేసినారో రుణమాఫీ, రైతు భరోసా, ఇంకా 2 లక్షల వరకు ఏదైతే ఫామ్ లోన్ వేవర్ ఉండేనో దాదాపు 20,000 కోట్ల పైగా దానికి కేటాయించడం జరిగింది. మళ్ళీ మీరు చూస్తున్నారు, ఇందిరమ్మ హౌసింగ్ చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉండే గత 10 సంవత్సరాలు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇవాళ ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన వాలిడేషన్ ఫ్లైట్ ఇక్కడ రన్వేపై దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసి టప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు ప్రయాణించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96% పూర్తయినట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని జూన్ 26న అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఓకే, అక్కడికి వెళ్ళి బ్యాక్ వస్తుంది. ఓకే బ్రో, చాలు. ఓకే,
తల్లి 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 నేను చేస్తాను ఈ పక్కన 2 గంటలకి తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. నేడు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. తీగ లాగితే డొంక కదిలిన మాదిరిగా ఈ కేసులో ఒక్కొక్కరిని విచారించే కొద్దీ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నవీన్ రావు విచారణలో తన వెనక ఎవరున్నారు, ఎవరితో చేయగలిపారు వంటి ప్రశ్నలు సిట్ అధికారులు సంధించినట్లు సమాచారం. సిట్ విచారణలో నవీన్ రావు ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులైన ప్రణీత్ రావు, శ్రవణ్ కుమార్లతో తన సంబంధాలున్నాయన్న ఆరోపణలను నవీన్ రావు ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు రాజకీయంగా ఎలాంటి ప్రచారం చేస్తున్నారని నవీన్ రావు వాపోయారు. నిందితులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడూ వారితో మాట్లాడలేదన్నారు. తనపై ఇచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. విచారణలో ఎమ్మెల్సీ నవీన్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేశారు. కాగా ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను కూడా విచారించేందుకు సిట్ రెడీ అవుతోంది. త్వరలోనే వాళ్ళిద్దరికీ సిట్ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రహస్యంగా మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తున్న ముఠా గుట్టురట్టయింది. నాగారం సత్యనారాయణ కాలనీలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ అక్రమ దందాన్ని బయటపెట్టారు. మేకలు, గొర్రెల నుంచి అనధికారికంగా రక్తం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మటన్ షాప్ యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తనిఖీల్లో మొత్తం 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన ఈ రక్తం ప్లేట్లెట్లను కొన్ని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తామని చెప్తూ అక్రమంగా విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే సరైన వైద్య పరీక్షలు లేకుండా అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి 1 లేదా 2 రోజుల్లోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు. మూగజీవాలపై ఎలాంటి క్రూరమైన చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని, జంతు సంక్షేమ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దందాకు సంబంధించి మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, అక్రమ రక్త సేకరణపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ పై ఇండియాలో ఇప్పటికే 3 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆస్ట్రేలియాలోనూ అతనిపై ఫిర్యాదు చేశారు. భారతీయ సంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపై ఆస్ట్రేలియా రాకుండా అతని వీసా రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులు కోరారు. ఇదిలా ఉంటే నా అన్వేష్ యూట్యూబర్కు ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో అన్వేష్ వీడియోలకు మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగు టాప్ యూట్యూబర్గా అన్వేష్ ఉన్నాడు. అయితే ఇటీవల హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్ ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. నెటిజన్లు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్వేష్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పానని అంటున్నారు. కానీ స్త్రీల దుస్తులపై శివాజీ గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి నుండి బూతులు మాట్లాడనని, ట్రావెల్ వీడియోలు ఆపేసి ఈ ఏడాది మొత్తం సామాజిక మార్పు కోసమే వీడియోలు చేస్తానని చెప్తున్నాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఓ ఆటోను ఆపారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో డ్రైవర్కు 150 రీడింగ్ రావడంతో పోలీసులు ఆటోను సీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో మధ్యమధ్యలో ఉన్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆటో నుంచి పామును తీసి ట్రాఫిక్ పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనతో పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరంగా తప్పుకున్నారు. ఈలోపే ఆటో డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా భావిస్తూ ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. जिंदा है वो, जिंदा है। కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వందలాది బైకులు దగ్ధమయ్యాయి. ఓ విద్యుత్ తీగ తెగిపడి నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 600కు పైగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్ లో ఉన్నాయని, వాటిలో చాలా వరకు కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. 3 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆరా తీశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. కరువు నేలల్లో సిరులు పండించిన పరిపాలకుడు కేసీఆర్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మాజీ మంత్రి నిర్ణయాల వల్లే రాష్ట్రానికి నష్టం. హరీష్ రావుపై మరోసారి కవిత హాట్ కామెంట్స్. కేసీఆర్ పాలన సాగునీటి స్వర్ణయుగం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు గర్జన. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ స్పీడ్. విచారణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రావు.
ఇవి ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.